హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. అయితే ఈరోజు మనం ఒక ఫుడ్ బ్లాగ్ చేయడానికి మనం నన్నయ్య రెస్టారెంట్కి వచ్చాం. యాక్చువల్లీ ఏమవుతుందంటే 1 వీక్ నుంచి కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండటం వల్ల కొంచెం బయటకు వెళ్ళడానికి కుదరలేదు. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ అడిగింది అనమాట, ఎప్పటి నుంచి అడుగుతుంది, 10 డేస్ నుంచి అడుగుతుంది. సో ఈరోజు తన ఫ్రెండ్ని కూడా తీసుకొని నేను బయటకు వచ్చా. అయితే వెళ్ళేటప్పుడు అడిగాను నేను, ఎక్కడికి వెళ్దాం ఏంటంటే ఇక్కడ మన మాదాపూర్లో నన్నయ్య రెస్టారెంట్ పెట్టారు, కొత్తగా ఉంది, కంప్లీట్లీ వెజ్, చాలా బాగుంది, శ్రావణ మాసం మనం పక్కా వెళ్ళాల్సిందే అని చెప్పింది. సో నిజంగా నేనే ఒక రకంగా చాలా టెంప్ట్ అయ్యాను. ప్యూర్ వెజ్, దట్టు నన్నయ్య. కొంచెం అంటే ఇది కొంచెం యూనిక్ నేమ్ కదా. సో జనరల్గా రాబావా, వచ్చి తినిపో, ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి. సో అవన్నీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక డిఫరెంట్ నేమ్తో నన్నయ్య, తిక్కన, అంటే ఈ పాతకాలపు నేమ్స్తో కొంచెం పెట్టడం అనేది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. సో ఇంకా దాంతోపాటు బ్లాగ్ చేయాలనిపించింది. సో ఇప్పుడు నేను అందుకే వచ్చేసా. సో నన్నయ్య రెస్టారెంట్ దగ్గర మనం ఉన్నాం. సో నన్నయ్య రెస్టారెంట్ అసలు ఎలాంటి ఫుడ్స్ ఉంటున్నాయి, ఎంత హైజీన్గా ఉన్నాయి, నిజంగా చాలా, నేను రీల్స్ కూడా చాలా చూసాను. ఆ ఫ్లేవర్ టేస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఆ టేస్ట్ మీకు కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో ఎందుకంటే ఒక బెస్ట్ టేస్ట్ అనేది అది ఒక మాటలో చెప్పేది కాదు, తింటూ ఆస్వాదిస్తూ చెప్పేది అది. సో దానికోసం నేను ఈరోజు నన్నయ్య రెస్టారెంట్ రావడం జరిగింది. సో నన్నయ్య రెస్టారెంట్ లోపలికి వెళ్దాం, అందరితో మాట్లాడదాం, మంచి ఫుడ్, ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఏంటో అది మొత్తం టేస్ట్ చేద్దాం. కమాన్. లోపలికి ఇదే నన్నయ్య రెస్టారెంట్. సో ఎంత హైజీన్ గా ఉందో అంటే ఒక డిఫరెంట్ చట్నీస్, ఇంకా ఇలాంటి రెస్టారెంట్ కి తగ్గట్టుగా చాలా ధీటుగా ఉంది ఈ రెస్టారెంట్. సో నిజంగా అయితే నేనైతే ఇక్కడ ఎక్విప్మెంట్ కానీ దీనికి కానీ చాలా కంప్లీట్గా ఫిదా అయిపోయా. సో చూద్దాం ఒకసారి, నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దానికన్నా ముందుగా ఇక్కడ మెనూ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, డైనింగ్ కానీ టేకింగ్ కానీ. సో నేను చూస్తున్నా ఇక్కడ డైనింగ్ కానీ టేక్ అవే కానీ జస్ట్ మన KFC వీటిలాగే డైరెక్ట్గా ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో డైనింగ్ కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు, టేక్ అవే కావాలని తీసుకోవచ్చు మొత్తం. సో అన్ని వెరైటీస్ కూడా, అంటే ఏ రోజు ఏమేమి ఉంటాయో మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు. అండ్ ఏదైనా సమ్ సపరేట్ కాజ్ వల్ల ఆ డిష్ లేకపోయింది అనుకో, ఆ వెంటనే దాన్ని ఆపేస్తారు. అది ఇక్కడ ఈ మెనూలో ఉండదు అనమాట. సో మొత్తం బెవరేజ్, షేక్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, నన్నయ్య స్పెషల్స్ ఉన్నాయి, దోశ అండ్ ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్ ఇడ్లీ ఉంది ఇక్కడ, ఇడ్లీ దోశ అండ్ వడ, బోండా, పూరి. సో ఇక్కడ ఎన్ని కావాలో మనం యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఆల్సో. సో ఒకసారి మనం వెళ్ళి బ్రోచర్ తీసుకుందాం. సో మెనూ చూస్తున్నా, ఏం ఆర్డర్ చేయాలని చూస్తున్నా ఇప్పుడు. బ్రో హాయ్, మనోజ్. మీ పేరు? ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఓకే ఓకే. ప్లెయిన్ ఇడ్లీ, గీ ఇడ్లీ. ఏది అంటే బెస్ట్ అండ్ ఏది చెప్తావు? ఇక్కడ నువ్వు ఎక్కువ తీసుకునేది ఎవరు? ఓకే. ఇంకా టిఫిన్స్ లో అయితే ఘీ కారం మసాలా దోశ స్పెషల్, బటర్ మసాలా దోశ స్పెషల్. ఇక్కడ చాయ్కి సపరేట్ లవర్స్ ఉంటారంట, చాయ్ లవర్స్, నన్నయ్య చాయ్కి. ఓకే ఫైన్. సరే మనం సరే వెళ్ళి ఆర్డర్ చేద్దాం, ఏమేం కావాలో చూసుకుందాం, మనం వెళ్ళిపోదాం. నేను ఫుడ్ టేస్ట్ చేసే ముందు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 అయిపోయింది కాబట్టి. సో అంటే ఇక్కడ నన్నయ్యకి వచ్చే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఫుడ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు కస్టమర్ ఉన్నారు. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు అజయ్. ఓకే. అంటే ఎప్పటి నుంచి నన్నయ్య ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు మీరు? వీళ్ళు ఓపెన్ అయినప్పటి నుంచి. ఐ లివ్ రియలీ క్లోజ్ టు దిస్ ప్లేస్. ఓకే. ఏముంటది అని ట్రై చేయడానికి వచ్చినా అండ్ ఐ లవ్ ద ఫుడ్ హియర్. అండ్ పర్టికులర్ గా వెజ్ కదా ఇది, మీకు ఎలా అనిపిస్తుంది? అదే, నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ యాక్చువల్లీ. కాకపోతే నేను ఇంటికి దూరంగా ఉంటా, ఐ లివ్ అలోన్, ఒక్కనే ఉంటా. ఇక్కడికి వచ్చినాక ఐ ఫెల్ట్ లైక్ అరే మంచి ఇంటి ఫుడ్ ఉంది, అదే క్వాలిటీ వైజ్, అంబియన్స్ వైజ్, పీపుల్ కూడా
డీసెంట్ క్రౌడ్ వస్తారు. నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకొని ప్రశాంతంగా తిని వెళ్ళిపోవచ్చు. మంచి ఆయిల్ ఉంటది, అంటే గీతో చేస్తాడు. కంపేర్ చట్నీస్ ఆర్ సంథింగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? ఎందుకంటే అవన్నీ నాకు ఐ లవ్ ద రవా దోస హియర్. నేను పెద్ద రవా దోస ఫ్యాన్. ప్రతి ప్లేస్ లో రవా దోస ట్రై చేస్తా. I've never had such a rava dosa. ఇక్కడ రవా దోస ఇస్ ద బెస్ట్. ఐ కెన్ సే దట్. హైదరాబాద్ లో అయితే ఎక్కడ లేదు. హైదరాబాద్ మొత్తంలో లేదు. బాంబేలో ఒక ప్లేస్ లో ఉంటది కానీ నాట్ ఇన్ హైదరాబాద్. అది రీసెంట్ గా స్టార్ట్ చేసాడు అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. నేను వచ్చిన ప్రతిసారి ఆయన చూసి ఆ రవా దోస నా సార్ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ రెడీ చేసేస్తారు. ఇట్స్ సో గుడ్. అంటే మీకు ఆ రవా ఎసెన్స్ వస్తుంది. ఇట్స్ వేరే లెవెల్ అంతే. అండ్ ఇంకా చట్నీస్ కానీ ఇక్కడ అంటే రెస్పాండ్ అవుతారు. ఇఫ్ యూఆర్ లైకింగ్ సంథింగ్ దానికి తగ్గట్టు ఇంకా బెటర్ చేస్తారు. ఇది నచ్చట్లేదు బాగాలేదు అని ఎప్పుడు రివ్యూస్ తీసుకుంటా ఉంటారు. ద ఓనర్ కస్టమర్స్ తో పాటు తిరుగుతా ఉంటారు. తీసుకుంటారు. అంతే కదా, అంటే కస్టమరే ఓనరే అన్నట్టున్నారు. దే కమ్, దే సీ హౌ పీపుల్ ఆర్, దే సీ హౌ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ద ఫుడ్. అంతే కదా, ఇంకేం కావాలి మనకు కూడా. ఇప్పుడు ఇంట్లో అయినా కానీ మమ్మీ కూడా ఎట్లుంది బెట అని అడుగుతుంది. మంచిగా ఉంటే మంచిగా ఉంది ఇంకా మంచిగా చేస్తారు, మంచిగా లేకపోతే ఏదో ఒకటి చేంజెస్ చేస్తారు కదా. ఇట్ ఇస్ లైక్ దాట్. అండ్ అందుకే నా రెగ్యులర్ అంటే రోజు నా బ్రంచ్ ఇక్కడ అవుతుంది. లైక్ ఇఫ్ ఐ మిస్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేసేసి వెళ్ళిపోతాను. So you should definitely come to Nannaya. It's one hell of a place. నన్నయ్య ఫుడ్ ఎలా ఉందో చెప్పడానికి, ఆ టెస్టిమోనీ షేర్ చేయడానికి మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు. సో ఆవిడ కూడా ఫ్రీక్వెంట్లీ వస్తారంట ఈ రెస్టారెంట్ కి. సో ఆవిడ అడిగి తెలుసుకున్నాం ఎలా ఉంది ఫుడ్. ఇట్స్ వెరీ టేస్టీ. ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ గా హెల్దీ అనే తింటున్నాం ఇక్కడ. హెల్దీ అని తింటున్నాం అంటే టేస్ట్ లేదని కాదు, వస్తున్నాము ఎవ్రీడే. నేను యాక్చువల్లీ ఇక్కడ ఉండను, నేను ఇక్కడ ఏదైనా బోట్ మీదే వస్తుంటాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే డెఫినెట్ గా ఇక్కడ తిని వెళ్తా. ఇక్కడ ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే నేను మోడల్. ఇక్కడ మోడలింగ్ గిగ్స్ ఉన్నప్పుడల్లా ఇటు వస్తూ ఉంటాను. వచ్చి ఒక 2-3 days ఉండి వెళ్తా. సో ఆ 2-3 days పక్కా ఆఫ్టర్నూన్స్ వచ్చి ఇక్కడే తిని ముద్దపప్పు ఆవకాయ అన్నము లేకపోతే పూర్ణం బూరెలు నా ఫేవరెట్. యమ్మీ పూర్ణం బూరెలు గీ వేసి ఇస్తారు, ఫుల్ నిండా గీ వేసి. ఇక్కడ తినే బెస్ట్ ఫుడ్ అంటే మీ మమ్మీ చేసినట్టు ఉంటది అని అనిపిస్తుంది. అవును, అదే ముద్దపప్పు ఆవకాయ సేమ్ మా మదర్ చేసినట్టే ఉంటది. అది ఒథెంటిక్ అనిపిస్తుంది, మనం తెలుగింటి ఫుడ్ లా అనిపిస్తుంది తింటే కూడా. నేను ఇంపార్టెంట్ గా నేను నెయ్యి ఫ్యాన్, సో నెయ్యి క్వాలిటీ అర్థమైపోతుంది మనకి. ఆ క్వాలిటీ ఇక్కడ బయట ఆ క్వాలిటీ దొరకదు. అండ్ ఆయిల్ కూడా వాళ్ళు ఏం వాడతారో మనం అస్సలు అది తెలిసిపోతుంది. ఆయిల్ కూడా వెరీ బ్యాడ్ అని మీకు తిన్న వెంటనే వేరే దగ్గర తెలిసిపోతుంది. ఇట్లా వెళ్ళిన తర్వాత కూడా ఆఫ్టర్ టేస్ట్ కూడా బాగుండదు. కానీ ఇక్కడ రోజు తింటున్నామంటే అది హెల్దీ అనిపించే తింటున్నాం, నెయ్యి కూడా. సో అంతే. థ్యాంక్ యూ. సో అసలు ఏం మాట్లాడాలనుకున్నా చాలా మాట్లాడారు. వాస్తవానికి ఫుడ్ అయితే చాలా బాగుంటుందంటే, చంపేస్తుందంటే వాళ్ళ మమ్మీ ఉన్నట్టే చెప్తుంది అంటున్నారు. నన్నయ్య రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నోళ్ళు పోయా నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అందరూ, ప్రతి ఒళ్ళు కూడా. ఎందుకంటే వాస్తవానికి ఈ రోజుల్లో ఫుడ్ బయట తినాలంటే చాలా మందికి ఏంటంటే ఒక భయం, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఏంటి అసలు ఆయిల్ కరెక్ట్ గా ఉంటుందా లేదా, అంత హైజీన్ గా ఉంటుందా, కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ కిచెన్ లో యూజ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ చెఫ్స్ కానీ. సో ఇలాంటి సినారియోలో ఒక రకమైన భయానక వాతావరణం అనమాట. కానీ ఇక్కడ నేను మాట్లాడిన ప్రతి కస్టమర్లు కూడా ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఒక చాలా వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఆయిల్ వాడుతున్నారు వీళ్ళు, చాలా మంచిగా ఉంటుంది. ఫుడ్ టేస్ట్ చేసిన వెంటనే చెప్పేస్తున్నాం ఇది మంచి ఆయిల్ అని. అసలు క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉంది, సరిపడా ఉంది. నేను రెగ్యులర్గా ఈవెన్ మోడల్స్ కూడా, అంటే బాంబేలో ఉండే మోడల్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ పక్కగా వచ్చి తింటారంటే నన్నయ్య గురించి అర్థం చేసుకోవచ్చు. నన్నయ్య రెస్టారెంట్ ఇక్కడ చీఫ్ చెఫ్ ఉన్నారు. సో ఆయన మొత్తం మేనేజ్ చేసుకుంటారు ఇక్కడ మొత్తం కూడా. సో ఆయనతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శేఖర్. ఓకే, ఇప్పుడు ఇది నన్నయ్య రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? 3 months నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే, అంటే మీ కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ కానీ అంటే మీకు ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీల్ కానీ? కస్టమర్ మోర్ దాన్ కస్టమర్ వచ్చి మనకి
మన ఇంట్లో తిన్నట్లుగా మన హోమ్ ఫుడ్ ఎక్కువ మనం ఇంట్లోనే అంత హ్యాపీనెస్ గా మన నన్నయ్య రెస్టారెంట్ లో పోతే ఆ ఆయిల్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ ఎనీ ఐటమ్స్ లో చూస్తే మనం ఇంట్లోనే ఎంత మనం కమ్మగా వండుకుంటామో ఆ విధంగా కమ్మనైన వంటకాలు ఇక్కడ మంచిగా బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్స్ ఇడ్లీ దోశ పూరి రవ్వ దోశ మోస్ట్ ఆఫ్ సార్ అంటే ఒక చిన్న డౌట్ నాది. బేసిక్ అందరూ నాన్ వెజ్ ఉంటేనే వస్తారు అనే క్యాప్షన్ ఒకటి ఉంటది కదా, చాలా మందికి ఉంటది కదా. సో వాళ్ళు 29 రూపీస్ బిర్యానీ పెట్టచ్చు, 99 పెట్టచ్చు, 59 పెట్టచ్చు. కానీ ఓన్లీ వెజ్ తో ఎలా అవుద్ది అనుకున్నారు? అసలు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే కస్టమర్ కలిపిన జస్ట్ ఆఫీస్ పర్పస్ మీద హాస్టల్ పర్పస్ మీద పక్కన ఉండే తక్కువ క్వాంటిటీలో 3 ఐటమ్స్ పప్పానాలు, ఆవకాయ ముద్ద పప్పానా కానీ గోంగూర రైస్ కానీ మా దగ్గర మంచిగా చాలా గీ ప్రాపర్లీ పెట్టేసి పచ్చి పులుసు ముద్ద పప్పానా ఈ కాన్సెప్ట్ లో సెర్చ్ చేసాం. సెర్చ్ చేయడం బట్టి ఆ విధంగా కస్టమర్ కలిపి సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. తీసుకున్న మనీని గుడ్, ఈ ఫుడ్ బాగుంది, ఎక్కువ మనం తాళి తీసుకున్నా కన్నా ఈ ఫుడ్ కి ఎక్కువ కాన్సెప్ట్ బాగుంది, మనం ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవచ్చు. 10-15 మినిట్స్ ఫీడ్బ్యాక్ ఒక కస్టమర్ కి తొందరగా ఇవ్వాల్సిన ఆ విధంగా కస్టమర్ కలిపి సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. కస్టమర్ చెప్పారు నాకు, మనకి ఏదైతే ఇష్టమో అది వాళ్ళు మమ్మల్ని అంటే మేము మళ్ళీ వచ్చామంటే అదే మా దగ్గరికి తీసుకొస్తారు, దాంట్లో ఇంకా బెటర్మెంట్ ఏమన్నా అడుగుతున్నారు. అంటే అంత మానిటరింగ్ ఎలా ఉంటుంది మీకు? మెయిన్ మాకు వచ్చి షెఫ్స్ కరెక్ట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మనకు డ్రామేటర్స్ మొత్తం ప్రొవిజన్స్ ఏదైనా కరెక్ట్ గా నెంబర్ 1 క్వాలిటీ ప్రీమియం క్వాలిటీతో తెప్పించడం బట్టి ఆ విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ షెఫ్లు ప్రిపరేషన్ చేస్తుంటారు. ఆ విధంగా కొంచెం మంచి ఫుడ్ ఇవ్వడానికి మనకు ఆస్కారంగా మంచిగా ఉంటుంది అని చెప్పి అందువల్ల కస్టమర్ కలిపి మనకు వచ్చి ఎక్కువ మోర్ దెన్ కస్టమర్ ఇట్లా ఎగ్జాక్ట్లీగా ఈ ఫుడ్ మన అన్నది కాదు వాళ్ళే గెస్ చేసేసి నెగిటివ్ ఇచ్చేస్తారు. ఇది రివ్యూ ఇచ్చేసి ఏదన్నా నెగిటివ్ అంటే దీని మీద సేమ్ నన్నయ్య బ్రాంచ్ లాగా ఇంకో ఓపెన్ చేసి పెట్టాలన్నా ఎందుకంటే వాళ్ళు ఇంకా గట్టిగా తీసుకున్నారు కస్టమర్ ఫుడ్ ఎలా ఉంటుంది. మాకన్నా ఎక్కువ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇక్కడ నన్నయ్యలు ఒక్కసారి మోర్ దాన్ కస్టమర్ రిపీట్ కస్టమర్ వస్తూనే ఉన్నారు. మోర్ దాన్ కస్టమర్ ఎక్కువ నన్నయ్యకి పోయి మంచిగా ఉంటుంది. చట్నీస్ కానీ మా దగ్గర 2-3 టైప్స్ చట్నీస్, పల్లి చట్నీ, కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ, ఇట్లా టిఫిన్స్ ఐటమ్స్ కి కొంచెం మంచిగా మోటివేట్ అయ్యి ఇడ్లీ వడ కానీ బాగా ఆయిల్ మంచి మెయిన్ ఆయిల్ కానీ ఆయిల్ మంచి ఆయిల్ వాడితే ఆయిల్ గురించి కూడా నాకు రివ్యూస్ బాగానే వచ్చాయి, బాగానే చెప్పారు వాళ్ళు ఆయిల్ గురించి కూడా. చూసారు కదా. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఒక కస్టమర్ ని అంటే వాళ్ళకి ఏం కావాలో దానికి తగ్గట్టుగానే మేము అన్ని కూడా ఏర్పాటు చేస్తాము. అండ్ మేము ఇచ్చే హైజీన్ వల్లే వాళ్ళు మళ్ళీ ఫ్రీక్వెంట్ గా వస్తున్నారు. సో ఆయన చెప్తున్నారు. సో చాలా ఇప్పటికే టైం అయిపోయింది, నేను లైట్ గా భోజనం చేయాలి, పదండి. సో ఇప్పటిదాకా అందరూ బయట తీసుకున్నాం, అందరు కస్టమర్తో మాట్లాడడం, అసలు కస్టమర్ రివ్యూస్ అలా ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన టేస్ట్ వీళ్ళు ఎలా తీసేసుకుంటారు, ఇవన్నీ గురించి మాట్లాడడం కదా. సో ఇప్పుడు నాకు కొంచెం ఆకలి వేస్తుంది, నేను కూడా తినాలి కదా. సో రండి కాసేపు అసలు ఆ టేస్ట్ ఇప్పటిదాకా కస్టమర్ చెప్పిన రివ్యూలో టేస్ట్ తగ్గట్టు నేను కొంచెం ఫీల్ అవ్వాలి కదా. సో రండి ఫస్ట్ తినేద్దాం, ఆకలి వేస్తుంది. హాయ్. హాయ్. సో యాక్చువల్గా మా వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ చెప్పేశారనమాట. సో ఇప్పుడు ఇంక నేను చెప్పడానికి ఏం లేదు, ఫస్ట్ తినేయాలి. అందరూ చెప్పింది ఏంటంటే ఫస్ట్ రవ్వ దోశ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో ఐ విల్ గో విత్ రవ్వ దోశ. మీకు ఎవరు చెప్పారు రవ్వ దోశ బాగుంటుందని? మీరు అటు రాలేదు కదా, గెస్ట్ చేశారా? యాక్చువల్గా నాకు ఈ నన్నయ్య రెస్టారెంట్ బ్లాగ్ చేయాలని చెప్పి తినే ఒకరోజు తనకి ఇన్స్టాగ్రామ్లో రీల్ వస్తే నాకు పంపించింది అనమాట. తన నేమ్ శాండీ అనమాట. సో తిను నాకు లక్కీ. తను యాక్చువల్లీ ఎప్పటి నుంచో తనే వెళ్దామంటే ఇంకా వచ్చాం అనమాట. రవ్వ దోశ లక్కీ చెప్తుంది. రవ్వ దోశ అవునా, నేను సగం తినేసుకున్నాను. నిజంగా రవ్వ దోశ నెక్స్ట్ లెవెల్ పోయా. అడుగుతుంది లక్కీ దాని నుంచి నా కోసం అని, బట్ అయినా నేను ఇవ్వట్లేదు, ఇవ్వను కూడా. ఇంకొక రవ్వ దోశ చెప్తున్నాం ఇవ్వను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది.
అంటే అన్ని టేస్ట్ చెప్తాం కదా, నాకు ఇంకా హాఫ్ చాలు నాకు. పప్పు ఆవకాయ చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. అందుకే మొత్తం కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ లెవెలా? ఫుడ్ బాగుంది. ఇంట్లో చేసుకున్న ఫుడ్ లా ఉంది కర్లకి. అసలు నువ్వు ఎప్పుడు చేసావు ఇంట్లో? నాకు అర్థం కాదు. బ్లాగ్లో అది అర్థం చెప్తావా? ఎప్పుడు చేసావు నువ్వు అసలు ఇంట్లో? నేను ఇంట్లో చేయకుండా నువ్వు ఎట్లా తింటున్నావు బ్రో? చెప్పు. ఫుడ్ అయితే బాగుంది నిజంగా. యాక్చువల్గా నేను ఇంకోటి ఆర్డర్ చేద్దాం అనుకున్నా, రవ్వ దోశ మొత్తం నెక్స్ట్ లెవెల్. ఇంకోటి తిందాం, టేస్ట్ చేద్దాం అనిపించింది, కానీ ఇంకా ఆకలి మొత్తం దీంతోనే అయిపోయేలా ఉంది. చాలా బాగుంది నిజంగా. నార్మల్గా నేనుండే ప్రెమిసెస్లో, నా ఆఫీస్ ప్రెమిసెస్లో కానీ నేను రవ్వ దోశ ఆర్డర్ చేశానంటే అది ఎలా ఉంటుందంటే, ఆయిల్ నిజంగా ఇలా అవ్వదు, ఏదో బంకగా, అంటే మడ్డాయిలు అంటారు కదా, మడ్డాయిలు జిడ్డ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. ఆయిల్ మాత్రం చాలా హైజీన్గా వాడుతున్నారు. ఇక్కడ యూజ్ చేసే ఆయిల్స్ కూడా ఫ్రెష్ ఆయిల్స్ అనుకుంటా, ఫ్రెష్ థింగ్స్ అనుకుంటా. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. నిజంగా చాలా మీరు బ్లాగ్ చూస్తుంటారు వాస్తవానికి. ఓన్లీ పర్టికులర్ ఫుడ్స్ లైక్ ఇడ్లీస్ కానీ, పర్టికులర్ ఇడ్లీస్కి కొన్ని ఉంటాయి, ఇంకొన్ని ఓన్లీ దోసాస్కి ఫేమస్ ఉంటాయి. సో ఇలాంటి, కానీ ఇక్కడ కంప్లీట్గా అన్నీ ఒకే చోట ఉన్నాయి అన్నమాట. వాస్తవానికి ఇక్కడ నువ్వు వచ్చావంటే కడుపు నింపుగా వెళ్ళొచ్చు. నిజంగా నాకు చట్నీ తింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఇంట్లో మా అమ్మ చేసిన చట్నీ లాగా అనిపించింది వాస్తవం చెప్పాలంటే. ప్రైసెస్ కూడా చాలా లో ఉన్నాయి. ఇది పల్లి చట్నీ, ఇది కొబ్బరి చట్నీ. సో యాక్చువల్ లక్కీ కావాలని అడుగుతుంది, ఇది దోశ అయిపోతుంది, నేను తనకి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎంత బాగుంటే మాత్రం మీరే తినేస్తారా దోశ మొత్తం? మేము టేస్ట్ చేయొద్దా? సో ఇప్పుడు అందరికి అసలు నిజంగా ఇది చూడేలా ఉంది. నిజంగా పూరి అయితే సేమ్ చూడగానే స్పాంజీ లా అనిపించింది. పూరీలో సో ఆయిల్ కూడా చాలా ఇదిగా ఉంది. సో చూడండి ఒకసారి పూరి. నిజంగా బయట అయితే సెకండ్ టెప్ అది చాలా జిడ్డుగా ఉంటుంది, అలాంటి ఒక బయట సాఫ్ట్ ఉంది. అంటే ఆర్డర్ పెట్టేసి నేను బైట్స్ కోసం వెళ్ళా, అందుకే చట్నీ అలా అయిపోయింది. మరి మీరు విజువల్స్ చూసుకొని చట్నీ బాగాలేదనుకోండి. నెక్స్ట్ లెవెల్ అయ్యా. యాక్చువల్గా అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనం బేసిక్గా కొంచెం వర్క్ లొకేషన్లో ఉన్నప్పుడు, చాలా స్ట్రెస్ అయినప్పుడు ఒక ఏదైనా చట్నీ వేసుకొని ఉండాలనిపిస్తుంది. సో నేను ఇంటి దగ్గర ఉన్నా అంటే మా అమ్మతో ఏదైనా టమాటో చట్నీ కానీ ఏదైనా చేయించుకుంటాను దగ్గర ఉండి. ఆ ఫీల్ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో అంటే నన్నయ్య వాళ్ళ కోసం నేను ఫేవర్ చెప్పట్లేదు, కానీ మీరు ఫేస్ చేస్తారని చెప్పి నేను అంత ఫ్రీగా చెప్తున్నా. నన్నయ్యకి వస్తుందని చెప్పి నేను పొద్దున్న నుంచి ఏం తెలియలేదు, ఆ విషయం శాండీకి కూడా తెలుసు. సో ఎవరేమనుకున్నారు మొత్తం అరిగించు. ఇంకా అక్కడ మాట్లాడారు కదా, ఒక అమ్మాయి మోడల్ అని చెప్పింది. అసలు అమ్మాయి బాంబే నుంచి నన్నయ్యకి వస్తుందంట. ఫస్ట్ నేనైతే నమ్మలేదు, కానీ తను స్టేయింగ్ ఇక్కడంట. తను మోడలింగ్ చేస్తుంది కాబట్టి అప్పుడు బాంబే ఇంకా బెంగళూరు వెళ్ళొస్తూ ఉంటుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మాత్రం పక్కా వస్తుందంట. తను మార్నింగ్ ఇంకే ఫుడ్ తిందో, తను లేసరికి 12 అవుతుందంట. 12 తర్వాత వచ్చి డైరెక్ట్ ఇక్కడికి కూర్చుంటుంది. 2 hours కూర్చొని వెళ్ళిపోతుందంట. ఫుల్ తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు భయ్య. మర్చిపోకుండా 2000 మీరు మిస్ చేయకండి. నిజం చెప్తున్నా, నన్నయ్య నెక్స్ట్ లెవెల్ ఫుడ్. ఇంకా మరీ ఎక్కువ పొగిడిన దిస్తలు అంటారు కదా, అది అమ్మాయిల విషయంలో కానీ ఇక్కడ రెస్టారెంట్ విషయంలో కూడా అదే భయ్య. ఎందుకంటే బేసిక్గా మనకి హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఎల్ఎఫ్ వెళ్ళొచ్చు, నువ్వు హైటెక్ సిటీ వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా మన మాదాపూర్లో అక్కడ ఆ 100 feet రోడ్లో కానీ ఇంకా బోల్డ్ చోట్లు ఉన్నాయి హైదరాబాద్లో. కానీ పర్టికులర్గా వన్ ప్లేస్ ద హోల్ డెస్టినీ అంటే వన్ అండ్ ఓన్లీ నన్నయ్య అని చెప్పొచ్చు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇందాక వెళ్ళాను పిస్తా హౌస్లోకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళలేదు కిచెన్లోకి, అండ్ చట్నీస్లోకి ఎలా లేదని చెప్పారు. అండ్ మీడియా అని చెప్పినా కూడా థర్డ్ పర్సన్ ఎలా లేదని చెప్పారు. వీళ్ళు మాత్రం నన్ను అడగని తీసుకెళ్ళారు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి నేను మీడియా అని తెలీదు అండ్ బ్లాగ్ చేస్తున్నాను తెలీదు. దానికంటే ముందే అడిగాను అనమాట, అసలు వీళ్ళు చూపిస్తారా లేదా అని. సో లోపలికి వెళ్ళా, కిచెన్ చాలా హైజీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. వాళ్ళు ఆ వాడే ఆయిల్ కానీ, అంటే ఆయిల్ నా క్యాన్ కనిపించలేదు కానీ దాంట్లో చూసా చాలా చాలా బాగుంది. కంపేర్ చట్నీస్ కానీ లేకపోతే ఇంకా మనకు లోకల్ రెస్టారెంట్ బోల్డ్ ఉంటాయి కదా, అక్కడ ఎలా ఉంటుందంటే కనీసం కూర్చోడానికి చిరాకుగా ఉంటుంది. లోపలికి వెళ్ళే ఉంటే ఎవరిని రానివ్వరు, లోపలికి వెళ్తే మాత్రం ఇంకా అసలు వరస్ట్ బిహా. అలాంటి సిచ్యువేషన్ నుంచి నన్నయ్య ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలంటే. సో నేను యాక్చువల్గా మాటలు పడి నేను పూరి ఎక్కువ తినేస్తున్నా. సో ఇంకా టేస్ట్ చేయాల్సిన కూడా చాలా ఉంది. లెట్స్ ఎక్స్చేంజ్ ఓకే బ్రో.
శాండీ ఫుడ్ మొత్తం చేసేస్తుంది చూడండి. యాక్చువల్లీ నేను ఏమన్నా తెలుసా, చిన్న బైట్ కస్టమర్ దగ్గర తీసుకోవాలి, ఈ లోపల నువ్వు జస్ట్ టేస్ట్ చేస్తూ ఉండని చెప్తే మొత్తం తినేస్తుంది. ఫుడ్ బాగుంటే ఏం చేస్తాం బ్రో? ముద్దపప్పు ఓకే చాలా బాగుంది. నేను యాక్చువల్గా నైట్ ఒక రెస్టారెంట్లో పెట్టాను ముద్దపప్పు ఆవకాయ విత్ కర్డ్ రైస్. ఏదో తిన్నా అంటే తిన్నాను, హెల్త్ బాగాలేదు కాబట్టి. బట్ ఈ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది గోంగూర రైస్. ఈ తాళి పేరు ఏంటంటే నన్నయ్య కాంబో. ఒకటేమో పప్పు అండ్ ముద్దపప్పు ఆవకాయ అండ్ ఇంకోటి గోంగూర రైస్ అనమాట. సో ఈ తాళి పేరు ఇదేమో ఇది కాంబో అనమాట. కర్డ్ రైస్ ఇస్తాడు, ఇంకా వెజిటబుల్ రైస్ ఇస్తాడు, ఒక ఫ్రై ఇస్తాడు. స్వీట్ ఆల్రెడీ లక్కీ సగం కొరికేసినట్టుంది దాంట్లో. ఫేవరెట్ స్వీట్, నా ఫేవరెట్ స్వీట్, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు కొంచెం పాయసం అంటే ఇష్టం అనమాట. సో సేమియా పాయసం అందరికి గుర్తుండే ఉంటుంది ఆంధ్ర స్లాంగ్లో. అండ్ ఇవేంటంటే పూర్ణాలు అంటాం కదా, పైన బియ్య పిండి ఇంకా మినపిండి రెండు కలిపేస్తారు, లోపల ఏమో బెల్లం ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేస్తా ఎలా ఉంది చూద్దాం. ఇది ఇస్తున్నప్పుడు నాకు దీంట్లో నేసాడు పోయా, నా ప్రాణం అలా పోయిందంతే, నిజం చెప్తున్నా. అసలు ఒకసారి టేస్ట్ చేయండి పోయా. చాలా బాగుంది. నువ్వే టేస్ట్ చేస్తావు, మేము కూడా టేస్ట్ చేస్తాం. నీకోసం నచ్చింది. ఎలా ఉంది? చాలా బాగుంది, రోజు వేసుకునేలా ఉంది. నిజంగా బాగుంది. చాలా స్మూత్ గా ఉన్నది. నెయ్యి మాత్రం గట్టిగా వేసేసాడు నిజంగా కదా. చాలా ఉంది. ఇవన్నీ జీడిపప్పులే, కింద ఉన్నాయి జీడిపప్పులు, ఇంకా కింద చాలా ఉన్నాయి. ఆడే బోల్డ్ వేసాడు. జనరల్గా మా ఇంట్లో సేమ్ చేస్తే ఎలా ఉంటుందంటే సగ్గుబియ్యం ఇంత పెద్దది రాదు, అన్ని ఫ్లేవర్ నిజంగా రాదు. నాకు చాలా ఇష్టం సగ్గుబియ్యం సేమియా. మా అమ్మ కొన్నిసార్లు తీసేది, చేసిన సార్లు బాగానే, కానీ నిజంగా మా అమ్మకి చెప్తా ఇదే విషయం, నిజంగా ఆ టేస్ట్ రాలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. పూర్ణాల కంటే నెక్స్ట్ లెవెల్ ఇది. లేదు, పూర్ణాలే బాగుంది. వావ్, బెల్లం పాయసం. చాలా బాగుంది. రాఖీ రోజున ట్రై చేసాం, సరిగ్గా రాలే. మీరు ఇప్పుడు చూస్తుంటే చెఫ్ని అడగాలనిపిస్తుంది ఎట్లా చేశాడు. కానీ చాలా బాగుంది, స్మూత్గా వెళ్తుంది కదా లోపలికి. కానీ నెయ్యి మాత్రం వేస్ట్ చేశాడు, చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు స్వీట్ తిన్నాండి చాలా బాగుంది. అంటే నువ్వు ఆల్రెడీ స్వీట్గా ఉన్నావు కదా, ఇంకెందుకు స్వీట్? పర్లేదు, అందుకని స్వీట్నెస్ పెంచుకుందామని. అవునా? అలాగే విత్ నెయ్యి. ఎస్. అసలు ఇంత మంచి ఫుడ్ తింటుంటే మాటలు ఎట్లా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫుడ్. సో ఫైనల్గా అయితే మొత్తం తినేసాం, అన్నీ తిన్నాం. ఫస్ట్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన రవ్వ దోశ, ఇంకా పూరి, నన్నయ్య స్పెషల్, ఇంకా కాంబో మాత్రం మస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే బెటర్గా బేసిక్గా ఎవరైతే స్టార్టర్స్ అంటే మనం టిఫిన్ తినే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అంటే మళ్ళీ ఇంకో స్టార్టర్ అని చెప్పుకుందాం అనిపిస్తుంది కదా, అంటే లైక్ బోండా కానీ గారి కానీ. సో అలాంటి వాళ్ళు స్టార్టర్ చెప్పుకుంటే, ఇది నన్నయ్య స్పెషల్ కానీ కాంబో కానీ చెప్పుకుంటే దానివల్ల యూజ్ ఏంటంటే దీంట్లో ఆవకాయ, ఇంకా ఆవకాయ విత్ పప్పన్నం అండ్ కర్డ్ రైస్ అండ్ ఇంకోటి ముద్దపప్పు. సో ఈ మూడు వస్తాయి. అంటే ఇంకా ఈ మూడు తిన్నామంటే ఇంకా తినాల్సిన అవసరం లేదు. బేసిక్గా నాకు సాయంత్రం కూడా ఆకలి అవ్వకపోవచ్చు, ఆ మూడు తిన్నాను కాబట్టి. సో ఇంకా అంటే నాకు కొంచెం స్వీట్ అండ్ టేస్ట్ కాబట్టి ఇవన్నీ టేస్ట్ చేసా. సో మీరు మొత్తం ఒకరోజు టేస్ట్ చేయకండి, సరదాగా వీకెండ్లో ఒకరోజు గర్ల్ఫ్రెండ్తో రండి, సరదాగా ఒకసారి ఒకటి టేస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ టైం ఇంకో టేస్ట్ చేయండి. సో అలా అయితే బాగుంటుంది నా అడ్వైజ్. అండ్ ఫైనల్గా అయితే అవుట్ ఆఫ్ 5 నన్నయ్యకి 5 ఇచ్చేస్తాను. నేను కళ్ళు మూసుకుని 5 ఇచ్చేస్తా. సో మీరు మాత్రం మస్ట్గా రండి అండ్ టేస్ట్ చేయండి. అండ్ ఇంకా యాక్చువల్లీ నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది, ఇద్దరు కోతులు ఓవరాక్షన్ చేస్తున్నారు. సో వాళ్ళు మాట్లాడతారు. సో ఫైనలీ హలో, నన్ను మాట్లాడిస్తావా? నువ్వు మాట్లాడతా కదా. నేను మాట్లాడతా కదా, పాపం ఫుడ్ ఎక్కువ తిని అలసిపోయినట్టున్నావు, నాకు ఛాన్స్ ఇస్తే.
ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. వివాహ భోజనము అన్నట్టు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ భోజనములో దేనికి కంపారిజన్ కూడా చేయలేకపోతున్నాం. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండ్ హైజీనిక్ గా ఉంది. మా బ్రో అయితే అసలు ఇంకా పాయసం తింటూనే ఉన్నారు, ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అంత బాగుంది. సో మీరు వచ్చి టేస్ట్ చేయండి. ఓకే, సో నా చెప్పాలనుకునేది నా ఫ్రెండ్ చెప్పేసింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్. ఏ ఐటమ్కి ఆ ఐటమ్ సపరేట్ టేస్ట్ ఉంది. సో అందరూ రండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు నన్నయ్య అని. అందరూ రండి. సో నేనైతే ఫుడ్ టేస్ట్ చేసా, చాలా బాగుందని కూడా చెప్తాను. అసలు కస్టమర్ రివ్యూస్ కానీ ఓవరాల్గా వాళ్ళ చెఫ్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. సో ఫైనల్గా నన్నయ్య ఎవరైతే పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా, సో ఒక పార్ట్నర్ సిద్ధార్థ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అంటే బేసిక్గా చాలా మందికి ఏంటంటే నాన్ వెజ్ పెట్టకుండా అసలు మనం సర్వైవ్ అవ్వగలం అనే ఒక డౌట్ ఉంటుంది బేసిక్గా. అది చిన్న రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్, కానీ కంప్లీట్గా వెజ్ రెస్టారెంట్ వచ్చి వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు. సో సిద్ధార్థ్ గారితో ఒకసారి మాట్లాడదాం, ఆయన మాటలు 10 నిమిషాలు ఇస్తున్నాం. హాయ్. హలో. అయితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది నాన్ వెజ్ పెట్టాలి అని ఉంటుంది మ్యాక్సిమం, కానీ మీరు ఎందుకు స్కిప్ చేశారంటే రీజన్ ఏం చెప్తారు? అంటే మాకు ఎలాంటి ఈజీ ఫుడ్ ఇవ్వాలని ఉండే. ఫస్ట్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, ఈజీ ఫుడ్ ఇవ్వాలి అనేది ఉంది. అండ్ ఇంకొకటి మేము టార్గెట్ మా ఆడియన్స్ అందరినీ టార్గెట్ చేయాలి. నాన్ వెజ్ ప్లేస్ చేస్తే ఓన్లీ ఒక పర్టికులర్ ఉంటుంది. సో మాది ఏంటంటే అందరూ ఉండాలి అని చెప్పేసి అలా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న జనరేషన్స్ అందరికీ ఏంటంటే లైట్ ఫుడ్ బాగా అలవాటైంది. ఆ జంక్ ఫుడ్, ఆ హెవీనెస్, ఆ ఫుడ్ కాకుండా సో అలాంటి అలవాటైంది. సో ఇప్పుడు నేను అంటే ఇప్పుడున్న అట్మాస్ఫియర్, ఇప్పుడున్న కల్చర్లో అంత జంక్ ఫుడే ఉంది. సో చూసి మేము సంథింగ్ వాంటెడ్ టు గివ్ హెల్దీ, హైజీన్గా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం లైట్ ఫుడ్ ఇవ్వాలి. మీ టార్గెట్ అంటే ఏ పీపుల్ని టార్గెట్ చేయాలంటే ఫ్యామిలీ పీపుల్నా లేకపోతే బ్యాచిలర్స్నా? ఇప్పుడు బ్యాచిలర్ అన్నట్టు ఒక బయట మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు రెగ్యులర్గా బిర్యానీ తిన్నాడు, కానీ బట్ నా పర్టికులర్ ఆడియన్స్ నా అర్థమైంది. సో నా టార్గెట్ ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం సీనియర్ సిటిజన్స్ నా దగ్గర ఉన్న. ఎందుకంటే నేను అట్లాంటి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేస్తాను కాబట్టి, హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేస్తాను. సో క్వాలిటీలో నేను ఎక్కడ కాంప్రమైజ్. మాట్లాడుతూ కస్టమర్స్ కూడా అన్నారు ఆయిల్ గురించి, వాళ్ళ ఆయిల్ గురించి మాట్లాడారు. అంటే ఆ ఫీల్ తింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. తను ఒక మోడల్ అట, తను బాంబేలో ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడల్లా తింటా ఉంటాను నేను అని చెప్పి చెప్తుంది అనమాట. తను ఫ్రీక్వెంట్గా వస్తారని చెప్పి నాకు ఆవిడ చెప్పింది మాట్లాడుతుంటే. సో అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫుడ్ మీద ఎంత పర్టికులర్గా తనకి కాన్సన్ట్రేషన్ ఉంటే ఆయిల్ కూడా చెప్పేయగలిగింది. వాడే ఆయిల్ కూడా, ఆయిల్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో ఆయిల్ కూడా అంటే అందరూ టాప్ క్వాలిటీ ఆయిల్ యూజ్ చేస్తాం. అండ్ ఆయిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఆయిల్. సో ఇట్లా యూజ్ ఒక డిష్కి వాడిన ఆయిల్ ఇంకొక డిష్కి మేము వాడము. ఏ డిష్కి ఆ ఆయిల్ అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాం. అండ్ ఈవెన్ కమింగ్ టు ఇంగ్రీడియంట్స్, రైస్ కానీ మనం యూజ్ చేసి మన ఇంట్లో వాడే క్వాలిటీ టాప్ క్వాలిటీ. అంటే అందరు అనుకుంటారు హోటల్కి వచ్చి తింటున్నాం కాబట్టి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏదో సెకండ్ థర్డ్ క్వాలిటీ ఏదో ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు వాళ్ళ మార్జిన్స్ కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం. బట్ నన్నయ్యలో అలా కాదు. నన్నయ్యలో మాత్రం వి యూస్ 100% హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. మీరు మా కిచెన్ కూడా చూసినారు, టాప్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. కమింగ్ రైస్ కానీ, మనం వాడే బియ్యం కానీ, మేము వాడే దాల్ కానీ, తూరు దాల్ కానీ, సో ఎవ్రీథింగ్ అంత టాప్ క్వాలిటీ యూజ్ చేస్తాము. దట్స్ ద రీజన్ నా టార్గెట్ ఆడియన్స్. నేను పర్టికులర్గా ఇప్పుడు నేను వేరే రెస్టారెంట్స్లలో ఇట్లా ఉంటుంది, ఓన్లీ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ తినలేరు ఈ ఫుడ్ ఇది అని చెప్పేసి కొంచెం ఉంటుంది. నన్నేళ్ళు అలా కాదు. చిన్న బేబీ కూడా నుంచి పెద్ద సీనియర్ 60, 70, 80 years, 90 years వాళ్ళు కూడా తినవచ్చు. బికాస్ ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ మై క్వాలిటీ అండ్ మై ఇంగ్రీడియంట్స్. సో నా హైజీన్, నా కిచెన్ కూడా మీరు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. క్లీనింగ్ సెక్షన్ కాడికి వెళ్ళి ప్రిపరేషన్స్ కానీ కిచెన్ హైడ్ చేస్తుంటారు. అవును, మంది ఓపెన్ గా ఉంది. అంటే అక్కడ దోశ వేయడం కావచ్చు, లేకపోతే పూరి బయట తీయడం కావచ్చు, అక్కడ వాళ్ళు పాయసం ఇలా వేయటం, లేకపోతే అక్కడ నేను చూసా
బజ్జీ చేస్తున్నారు, బజ్జీ చేసి మన ముందు ఇట్లా కూర్చో. అదే నార్మల్గా వేరే వేరే వాటిలో చిన్న చిన్న అట్లా అనుకోండి, అక్కడ కూర్చోడానికి ఎంత ఉంటుంది, సరే స్పేస్ గురించి మాట్లాడలేదు నేను, బట్ వాడు కిచెన్ హైడ్ చేస్తాడు కంప్లీట్. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను వాడే ఇంగ్రీడియంట్స్ నేను టాప్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, నేను దాంట్లో నేనేం దాచేది ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అక్కడ దాచిపెట్టడానికి ఏం లేదు. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు బి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని. సో ఇప్పుడు నన్నయ్యకి ఇంతమంది కస్టమర్స్ రావడానికి నేను కారణం నాకు వాడే ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి తినగా కస్టమర్ కూడా ఈజీగా అర్థమైపోతుంది మేము వాడే క్వాలిటీ. అండ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చినాక చూసినాక మేము ఏదైతే ప్రిపరేషన్స్ ఏదైతే వేలో మేము చేస్తామో అది చూసి కూడా వాళ్ళు నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా నన్నయ్య రెస్టారెంట్ ఓవరాల్ బ్లాగ్. సో వాస్తవానికి కంప్లీట్గా అంటే నేను ఆ రెస్టారెంట్ కంపేర్ చేయను, ఈ రెస్టారెంట్ కంపేర్ చేయను, ఉన్న రెస్టారెంట్లో ద బెస్ట్ ఏంటంటే ఇది ఇక్కడ మొత్తం కూడా చాలా మనకి అన్ని ఏదైతే మనం వెజ్లో ఉంటే వెజ్ వాళ్ళకి ఒక కంప్లీట్ డెస్టినేషన్ అనమాట ఇది. సో కన్ఫామ్గా ఒకసారి ట్రై చేయండి వచ్చి మర్చిపోకుండా, ఎందుకంటే ఇది మాదాపూర్లో డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంది. సో కన్ఫామ్గా వచ్చి ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేసి నాకు టెక్స్ట్ చేయండి. సో కెమెరామెన్ నాయక్తో మనోజ్, #HYDRABAD.